డిప్ కటింగ్ బాగుంది కన్నా శైలు నిన్న సవరం చేయించుకున్నాను. పురికోస కటింగ్ పురికోసం డిప్ కటింగ్ అదే కానీ ఇలా కారం కారంగా ఏడికి ఏమి వండేస్తున్నారు. కారం వండుదాం. కారం వండుతూ ఏంటండి బాబా రోజు వంటనండి ఆర్డర్ ఉంది మనకి. ఈ కారం తయారు చేయాలి. కూరకారం కారం అడిగారా? కూరకారం మసాలా కారం ఉంది. కూరకారం మసాలా కారం రెండు. అదండి ఇవాళ తినడానికి ఏమి లేదు ఆశపడ్డాం. కారం తినే చెంచా లేకపోతే కారం ఎలా తింటాడు బాబా. చిన్నప్పుడైతే అన్నం లేదు తినే వాళ్ళం ఉత్తి కారం తినలేమండి. అదండి ఇప్పుడు మనకి మామూలుగా అందరూ ప్యాకెట్లు కొనుక్కొని కారం వాడతారు కదా, అలా కాకుండా కూరకారం అని చెప్పేసి విడిగా ఉంటదండి మనకి. మన పాతకాలం పద్ధతుల్లో కారంలోనే అంటే మిరపకాయల్లో కొన్ని సరుకుల్ని వేయించుకొని చక్కగా ఆ కారంలో వేసి పట్టించేవారండి. అంటే కూరలో మనం ప్రత్యేకించి సెపరేట్ గా ధనియాలని ఆవాలని అలాంటివి ఏమి వేయక్కర్లేకుండా డైరెక్ట్ గా ఈ కారం వేసుకుంటే మనకి కూరలో అద్భుతమైన రుచి వచ్చేది అనమాట. దాన్ని కూరకారం అంటారు. అది ఇదే రకంగా మనకి మసాలా కారం అని కూడా ఒకటి ఉంటదండి. అందులో మనకి బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి కూడా వేసి ఆడిస్తారండి. ఈ కూరకారం అనేది వెజ్ కూరలకు వాడుకుంటారండి. మసాలా కారం అనేది నాన్ వెజ్ కూరలకు వాడుకుంటారండి. ఇప్పుడు ఈ వెజ్ కూరలది నాన్ వెజ్ కూరలది రెండు రకాల కారాలు తయారు చేసి చూపిస్తామండి మీకు. మీరు కూడా శుభ్రంగా శుచిగా తయారు చేసుకోవచ్చు. మన దగ్గర కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ప్రస్తుతానికి మీకు చూపించడానికి అంటే మేము కూరకారం ఏ రకంగా తయారు చేస్తాం, మసాలా కారం ఏ రకంగా తయారు చేస్తాం మీకు తెలియటం కోసం ఒక 1/2 కేజీకి కూరకారం, ఒక 1/2 కేజీకి మసాలా కారం తయారు చేసి ఇప్పుడు చూపిస్తామండి మీకు. కాదు ఆకాశం చూస్తే మబ్బులయ్య అన్నట్టు చల్లగా ఉంది కదా, శుభ్రంగా ఏ బజ్జీలు వేస్తాడు వేయించుకు తినేద్దాం అనుకుని వస్తే కారం చేస్తాడండి. ఏం చేస్తాడు మించి ఎండుమిర్చి ఎండబెట్టాం బాగా ఇప్పుడు దాకా ఎండబెట్టాడు. నాకు ఎక్కడ పెడతాడు మరి. ముందు మనం కూరకారం తయారు చేసుకుందామండి. 1/2 కేజీ తయారు చేస్తాను. మనం మంచి మిర్చి తెచ్చుకున్నాం అండి, ఎర్రటి మిర్చి మంచి ఘాటుగా ఉంటాయి అన్నమాట. ఇవి ముందుగా వీటిని ఏం చేసామంటే ఎండబెట్టేసాము, తొడుముల్ని పైన కట్ చేసేసామండి. ఇలాగా గుడ్డ పెట్టి తుడిచేసాం దుమ్ము కూడా నీట్గానా. ఇప్పుడు 1/2 కేజీ కూరకారానికి గాను ఒక 300 గ్రాముల వరకు మిర్చి తీసుకోవాలండి. మీకు కొలతలతో సహా పక్కా కొలతలతో చూపిస్తాను అన్ని. నేను 300 గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నామండి. ఒక 150 గ్రాముల వరకు ధనియాలు తీసుకోవాలండి. ఒక 20 గ్రాముల వరకు జీలకర్ర తీసుకోవాలండి. మెంతులు ఒక 20 గ్రాములు తీసుకోవాలండి. ఆవాలు ఒక 20 గ్రాములు తీసుకోవాలి. పసుపు కొమ్ములు ఎండబెట్టి ఆడిచ్చామండి. మీరు పసుపు కొమ్ములు అన్నీ వేసుకోవచ్చు, పసుపు అన్నీ వేసుకోవచ్చు అండి. ఒక 50 గ్రాములు వేస్తున్నానండి పసుపు. కల్లుప్పు అండి ఒక 50 గ్రాములు వేసుకుంటున్నాను. ఈ కల్లుప్పు వేయటం వల్ల ఏంటంటే మంచి రుచి ఉంటుందండి. ఈ కారంలో ఉప్పు ఎందుకు వేస్తారంటే తొందరగా పాడవకుండా ఉంటుందండి ఉప్పు వల్ల. ఒక 50 గ్రాములు కల్లుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దోరగా వేయించుకుందాం. ఫస్ట్ ముందుగా ఎండుమిర్చి వేపేసుకుందాం అండి. అంటే డ్రై రోస్ట్ అనమాట, కొంచెం లైట్గానే వేపుకోవాలి. మరి ఎక్కువ వేపేసుకున్నాం అనుకోండి నల్లగా మాడిపోయి ఆ కారం అనేది వాసన తేడా వచ్చేస్తుందండి. అందుకోసం కొంచెంగా వేపుకోవాలి. ఆల్రెడీ మేము ఇవన్నీ కూడా ఎండబెట్టామండి ఎండలోను. మళ్ళీ ఒక్కసారి వేపుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఈ కూరకారం అనేది మా ఆంధ్రాలో ప్రత్యేకంగా తయారు చేస్తారండి. ఇవి అంటే ఈ కారంలోనే ఈ సరుకులన్నీ వేసేసి బాగా ఇలా వేయించి మంచిగా కారం పట్టిస్తారండి. చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఆల్రెడీ మా ఆంధ్ర కారాన్ని రుచి చూసిన వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తున్నారు, మామూలుగా ప్యాకెట్ కారాలు కొనేసుకుంటున్నారండి. ఆ ప్యాకెట్ కారం అనేది ఇవన్నీ వేయరు, డైరెక్ట్గా కారం అనమాట. అది మిరపకాయల కారమే. అందులో అప్పుడు మనం మళ్ళీ సరుకులు వేసుకోవాల్సి వస్తుంది కూరలో. ఇప్పుడు మనం ఈ కూరకారం వాడితే ఇంకా కూరలో వేరే సరుకులు ఏమి వేయక్కర్లేదండి. మీరు ధనియాలు, పసుపు ఇలాంటివి ఏమి వేయక్కర్లేదు. అన్నీ కూడా మనం ఇందులోనే వేసేస్తున్నాం కదా డైరెక్ట్గా. ఇప్పుడు మీరు మసాలా వేసుకుంటారా, చికెన్ వండుకున్నప్పుడు చికెన్ మసాలా అని వేస్తాం. చికెన్ మసాలాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవన్నీ ఇంకేయం కదా మనం. ఆ మసాలా దినుసులు ఉంటాయి కదా, అదే రకంగా ధనియాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా సెపరేట్గా వేయక్కర్లేదు. మనం ఈ కూరకారం కొంచెం వేసుకుంటే అద్భుతమైన రుచి వచ్చేద్దండి కూరకారం. ఆల్రెడీ
చక్కగా ఎండిపోయినాయండి, పొద్దున్న నుంచి ఎండబెట్టాము ఇవాళ. కొంచెం వేపుకుంటే సరిపోద్ది. చిన్న మంట మీద జాగ్రత్తగా వేపుకోవాలండి, మాడిపోతాయి మళ్ళీని. మిరపకాయలు వేపేటప్పుడు ఏంటంటే గొట్టు వస్తుంది. సరిపోద్దండి, వేగిపోయినాయి బాగానే. ఇప్పుడు ఈ దినుసులు ఉన్నాయి కదండి, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఈ 4 కూడా ఒకటేసారి వేపుకొని లైట్గా తక్కువ మంట మీద కొంచెం వేపుకుందామండి. ఆవాలు అవి కూడా అలా చిట్టపెట్టలాడుతున్నాయి చూసారా, అట్లా ఒక్క రవ్వ అలా వేపుకుంటే సరిపోద్ది 30 సెకండ్ల పాటు. ఎక్కువ వేపకూడదండి ఇవి. మంచి సువాసన వచ్చేస్తున్నాయండి, చిట్టపెట్టలు ఆడిపోతున్నాయి. మిరపకాయలు వేసేసుకుంటున్నాను. చివరిగా ఉప్పు కూడా కొంచెం వేపేసుకొని ఇది కూడా కలిపేసుకుందాం దాంట్లో. ఎందుకంటే ఉప్పు చెమ్మ ఉంటుంది కదా కొంచెం, ఆ చెమ్మ అది పోద్ది అనమాట ఇలా వేపడం వల్ల. మనం కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి చేసుకుంటాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి. బిల్లిగాడు కొనుక్కున్న కారం అయితే కనుక వేయించరండి, మామూలుగా ఎండబెట్టేసి ఈ దినుసులతోటి దంచేస్తారు వాళ్ళు. సరిపోద్దండి, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసి చూసారా ఉప్పు. పసుపు అండి ఒక 50 గ్రాములు తీసుకున్నాం కదా, అది డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మిల్లిగాడ పట్టుకెళ్ళి చక్కగా ఆడించుకొస్తామండి. చక్కటి కూర కారం రెడీ అయిపోయిందండి. చక్కగా కూరలో ఏ కూరలో అయినా సరే ఈ కారం వేసుకొని వండుకొని తింటే అసలు సూపర్ రుచి వచ్చేద్దండి, అద్భుతమైన రుచి వచ్చేద్దండి. ఆహా, గుమగుమలు ఆడిపోతున్నాయండి. అన్ని కూడా చక్కగా దోరగా వేయించి చేసాం కదా, కారం సూపర్గా ఉందండి. మంచి మిర్చి కూడా మంచి మిర్చి వేసాండి, ఘాటు మిర్చియే. ఇప్పుడు సరుకులన్నీ కలిపాం కాబట్టి ఆ ఘాటు అనేది కొంచెం తగ్గుద్ది. చాలా బాగా వచ్చిందండి కారం అయితే. దీంట్లో మనకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారండి, అంటే కొంతమందికి వెల్లుల్లిపాయలు ఇష్టం ఉండదని చెప్పేసి మేము డైరెక్ట్గా వేయలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎల్లుల్లిపాయలు ఒక 10-15 ఎల్లుల్లిపాయ గుడ్లు అలా పైన దంచుకొని దీంట్లో వేసుకొని కలిపేసుకోండి, సరిపోద్ది. ఇదండి కూర కారం. ఇప్పుడు మనం మసాలా కారం కూడా చెప్తానని చెప్పాను కదా మీకు, అంటే ఈ కారాన్ని మనం వెజ్ కూరలో వేసుకోవాలి. మసాలా కారం వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా 2-3 బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదండి, అవిన్ని చక్కగా దోరగా వేయించుకొని పొడి కింద పట్టుకొని ఈ కారంలో ఒక 1/2 కేజీకి ఇంత మసాలా పొడి అది కలిపామనుకోండి, అది మసాలా కారం అవుద్ది అనమాట. అది మనం నాన్ వెజ్లో వండుకున్నప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. ఇది వెజ్ కర్రీలు అండి, అంటే నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు. అదండి మా ఈ కూరకారం వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.